మార్నింగ్ ఆఫ్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనము ఫార్మర్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా రైతు మార్కెటింగ్లో ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తాం. అలాగే ఈ లెసన్లో మనకు గ్రామీణ గిడ్డంగుల గురించి ఒక వ్యాసం రాయండి అని చెప్తూ ఉంటాడు. గ్రామీణ గిడ్డంగుల గురించి ఒక వ్యాసం. వేర్ హౌసెస్, గ్రామీణ గిడ్డంగుల గురించి ఒక వ్యాసం రాయండి. వేర్ హౌసెస్ అంటే గిడ్డంగి సంస్థల మీద స్టోర్ చేసినటువంటి విధానాలు, రైతు పండించినటువంటి పంటకు భద్రత కల్పించి ఆ వస్తువు రేట్ వచ్చిన తర్వాత దాన్ని విక్రయించుకునేలాగా ఒక చోట ఒక ప్లేస్లో సర్టెన్ ప్లేస్ కేటాయించి ఆ ప్లేస్లో మాత్రమే వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకుని తర్వాత రేటు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని వినియోగించుకునే విధంగా ఎన్సిడిసి వాళ్ళు, కోఆపరేటివ్ మార్కెట్, కోఆపరేటివ్ సొసైటీస్ వారు, తర్వాత ఎఫ్సిఐ వాళ్ళు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈ గ్రామీణ గిడ్డంగులు ఏర్పాటు చేయడం ఉద్దేశం. అయితే ఈ గ్రామీణ గిడ్డంగుల గురించి వ్యాసం రాయండి అని చెప్తే గ్రామీణ గిడ్డంగులు అనేవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి అగ్రికల్చర్ మార్కెటింగ్ని ఇంప్రూవ్ చేయడం. ఈ ప్రధానమైన పాత్ర అయితే అసలు ఈ గిడ్డంగి యొక్క ఎలా స్టోర్ చేయడం ఒకటేనా, ఇంకా వేరే గిడ్డంగులు ఏమి పని చేయవా అంటే వ్యవసాయదారుడు పండించిన పంటను సేవ్ చేసి అలా ఉంచడమేనా, ఇంకా వేరే ఏమి పని చేయదా అంటే కొన్ని గిడ్డంగులు కొన్ని వాటి కూడా కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం రాయాలి. ఒకటేంటంటే సరైన మద్దతు ధర వచ్చే వరకు నిల్వ చేయగలగాలి. సరైన మద్దతు ధర వచ్చే వరకు నిల్వ చేయగలగాలి. రెండవది సహకార బ్యాంకుల ద్వారా రసీదులను పొంది ఆర్థిక రుణాన్ని పెంపొందించుకోవాలి. సహకార బ్యాంకుల ద్వారా అంటే ఆ వ్యక్తి పంట పండించిన తర్వాత గిడ్డంగి వ్యవస్థలో పెడితే అతను జీవించడం కోసం, అతని జీవనోపాధి కోసం లేదా అప్పులు తీర్చడం కోసం కూడా ఏం చేయాలంటే పర్వాలేదు మీ వస్తువులు మేము కొనేటట్లు చేస్తాం, మీరు గిడ్డంగిలో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ సేల్ చేసుకున్నారు కాబట్టి మీ వస్తువులు మేము కొనుగోలు చేస్తాం, లేదా మేము కొనుగోలు చేయకపోయినా వేరే ఎవరైతే వర్తకులు ఉన్నారో కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి అమ్మ పెడతాం కాబట్టి కొంతవరకు అమౌంట్ తీసుకో అని చెప్పేసి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా రైతులకు చేయగలగాలి. అది కూడా చేయాలి. ఏమేం చేయాలి? గిడ్డంగులు సరైన మద్దతు ధర వచ్చేంత వరకు నిల్వ చేయించాలి. సహకార బ్యాంకుల ద్వారా రసీదులు పొంది వాటి ద్వారా రుణాలు ఇచ్చే విధానం చూడాలి. అలాగే శాస్త్రీయ పద్ధతిలో పద్ధతిలోనే ఆ వస్తువులకు కోల్డ్ స్టోరేజ్ అనేది ఏర్పాటు చేయాలి. తర్వాత పరిపక్వం పొందే అంటే పండ్లు పండిపోయేవి ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని సరైన టైంలో మార్కెట్కి పంపించే విధంగా కూడా చెడిపోయే వస్తువులు వస్తువులను కూడా ఇమీడియట్లీగా మార్కెట్కి పంపిణీ చేసి తద్వారా దాని నుండి ఆర్థిక అంటే లాభాన్ని పొంది ఆ లాభం రైతులకు వచ్చే విధంగా కూడా తను చర్యలు తీసుకోవాలి. అంటే గిడ్డంగులు అంటే కేవలము వేర్ హౌసెస్ అంటే కేవలము రైతు పండించినటువంటి పంటను స్టోర్ చేయడమే కాకుండా కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా చూడాలి. ఏంటంటే ప్రధానమైనది సరైన మద్దతు ధర వచ్చే వరకు నిల్వ చేయాలి. తర్వాత సహకార బ్యాంకులు విదేశీ అంటే సహకార బ్యాంకులకు రసీదులు ఇచ్చి ఆ వ్యవసాయదారుడు ఎవరైతే అతను ఆర్థిక పైన కలిగించాలి. తర్వాత శాస్త్రీయ పద్ధతిలోనే కోల్డ్ స్టోరేజెస్ని అవలంబించాలి. అదొకటే కాదు చెడిపోయే వస్తువులు ఏవైతే వాటిని మార్కెట్ త్వరగా పంపిణీ చేసే విధంగా ముందు వీటి కోసం చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు వడ్లు అంటే రైస్కి ఉందనుకోండి, ప్యాడీ అంటే వడ్లు ఉన్నాయనుకోండి, వడ్లు నిల్వ చేసినటువంటి స్టోరేజెస్ ఉన్నాయి, అవి 1 నెల కాదు 2 నెలలు అయినా సరే కొంత లేట్ అయినా ప్రాబ్లం లేదు. కానీ పండ్లు త్వరగా చెడిపోయాయి ఇటువంటి ఏమైనా వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని స్టోరేజ్ ఉండటమే కాకుండా గిరాకీ వచ్చే విధంగా మార్కెట్ కూడా వాడు క్రియేట్ చేయాలి.
అలా క్రియేట్ చేసే విధానం కూడా ఈ స్టోర్ వేర్ హౌసెస్ ఉన్నాయని మనం చెప్పాల్సినటువంటి నెసెసిటీ. తర్వాత చెప్పబోయే తర్వాత ఇక్కడ సరైన మద్దతు ధర వచ్చేదానికి నిల్వ చేయడమే కాకుండా సరైన మద్దతు ధరను ప్రకటించే వరకు, సరైన మద్దతు ధర వచ్చే వరకు కూడా దాదాపుగా వీళ్ళు నిల్వ చేయగలిగారు. అట్లాగే మార్కెట్కి సంబంధించినటువంటి తూనికలు కొలతలలో, మార్కెట్కి సంబంధించిన తూనికలు కొలతలలో మోసం లేకుండా చూడాలి. మోసాలు లేకుండా చూడాలి. ఉదాహరణకు ఒక రైతు పండించినటువంటి పంటను ఒక 2 టన్నులు అక్కడ దాచుకున్నాడు, ఇక్కడ స్టోరేజ్ బొమ్మలు దాచుకున్నాడు లేదా వేర్ హౌస్ లో దాచుకున్నాడు, అంటే నిల్వ చేయించాడు. ఒక 2 టన్నులు అని చెప్పిన తర్వాత బిల్లు ఇవన్నీ అక్కడ వాళ్ళు శాంక్షన్ చేసి ఇవ్వాలి. ఇంత దాచుకున్న రైతు పేరు, ఆ డేట్, ఆ అమౌంట్, ఆ పంట పేరు అవన్నీ కూడా ఒక రసీదును నోట్ చేసి వాళ్ళు ఇవ్వాలి. కొద్ది రోజులు పోయిన తర్వాత అదే 2 టన్నులకి ఒక 200 కేజీలు 3 క్వింటాలు తగ్గాయి, 4 క్వింటాలు తగ్గాయి అనుకోండి, అది మోసపూరితం అవుతుంది. సో అటువంటి విధానాలను కూడా వాళ్ళు అరికట్టుకోగలగాలి. అది గిడ్డంగి యొక్క సదుపాయం. గ్రామీణ గిడ్డంగుల వ్యవస్థపై ఒక వ్యాసం రాయండి అంటే గిడ్డంగులు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఇవన్నీ ప్రధానమైనవి. వాడు దాచుకునేటప్పుడు, వాడు స్టోరేజ్ చేసేటప్పుడు 3 టన్నులు ఉంటే వాడు వెనక రిటర్న్ తీసుకున్నప్పుడు లేదు, వేరే వ్యక్తికి అమ్మినప్పుడు అటు నుంచి అక్కడికి వేరే వ్యక్తికి అమ్మవచ్చు, లేదా అదే మళ్ళీ తీసుకోవచ్చు. వేరే వ్యక్తి అమ్మేటప్పుడు కొలతలు మార్పులు వస్తాయి. అంటే 3 టన్నులు ఉన్నది 2 టన్నుల 800 కేజీలు, 2 టన్నులు 700 కేజీలు అలా వస్తాయి. క్వింటాలు లాస్. క్వింటా అంటే 100 కేజీలు, టన్ అంటే 1000 కేజీ. అఫ్కోర్స్ చదువుకున్న వాళ్ళకు క్వింటా అంటే టన్ అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. క్వింటా అంటే 100 కిలోస్, టన్ అంటే 1000 కిలోలు. అంటే 3 టన్నులు అంటే 3000 కిలోలు ఇస్తే 200 కేజీలు దగ్గర 2800 కేజీలు మాత్రమే అతను స్టోరేజ్ మళ్ళీ బయటకి రిలీజ్ అవుట్ అయ్యేటప్పుడు చూస్తాం. సో ఇటువంటి మోసపూరితమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎవరు కంట్రోల్ చేయాలి అంటే గిడ్డంగి వ్యవస్థ ఏదైతే ఉందో చూడాలి. దీని మీద ఎన్సిడిసి వాళ్ళు, కోఆపరేటివ్ సంస్థలు, వీళ్ళందరూ ఆధ్వర్యం కూడా వీటి మీద నిర్ణయించబడి ఉంటుంది. ఈ గిడ్డంగి వ్యవస్థలో, గిడ్డంగుల గురించి, ఈ గిడ్డంగి వ్యవస్థలో అభివృద్ధి చేయడం కోసం ఏ సంస్థలు ఉన్నాయంటే ఎఫ్సిఐ సంస్థలు కూడా గిడ్డంగి సంస్థల ఏర్పాటుకు ప్రధాన కారణం. తర్వాత ఎన్సిడిసి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత నాబార్డ్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, తర్వాత ఎఫ్సిఐ, ఎన్సిడిసి, తర్వాత గిడ్డంగి వ్యవస్థ, సహకార గిడ్డంగి సమాఖ్యలు, సహకార గిడ్డంగి సంఘాలు, ఇవన్నీ కూడా గిడ్డంగులను ఏర్పాటు చేయడం జిల్లా కోఆపరేటివ్స్ లెవెల్లో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటాయి. మండల స్థాయికి సంబంధించి కూడా జిల్లా స్థాయిని కంటోన్మెంట్ బోర్డ్స్కి ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో నిర్వహించబడటం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకి కూడా ఈ గిడ్డంగి సదుపాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ఈ 3 కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి 1956, 55 ఆ టైంలో చూస్తే గిడ్డంగి సదుపాయాలు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అప్పుడు ఈ గిడ్డంగి సదుపాయాలు 52,600 స్టోరేజెస్ హోమ్స్ మనం చూస్తాం. 52,600 స్టోరేజెస్ హోమ్స్ మనము గిడ్డంగులను చూడటం చూసినట్టు భారతదేశం ప్రకారంగా మొత్తం 52,600 గిడ్డంగి సదుపాయాలు ఉన్నాయి. ఈ 50 అంటే దాదాపుగా 38.56 హెక్టార్ల భూమిలో వచ్చిన టన్స్లను, అంటే 38.56 లక్షల టన్నులను ఈ గిడ్డంగి వ్యవస్థలో స్టోర్ చేయడం అనేది జరిగింది 2015 లెక్కల ప్రకారం. 2015 లెక్కల ప్రకారం అంటే దాదాపుగా 14.37% వరకు పండించినటువంటి పంటలో, దాదాపుగా 14.37% వరకు పండించినటువంటి పంటలో ఈ ఆహార పంటలే కానీ వేరే ఇతర ఏ పంటలైనా సరే ఈ స్టోరింగ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, మనం ఎంతవరకు అంటే 52,600 గిడ్డంగి సదుపాయాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే 38,56,056 హెక్టార్లో పండించినటువంటి పంటలను అంటే దాదాపు 14.37 టన్నుల, బిలియన్ టన్నుల
భూమిలో పడే మిలియన్ టన్నుల యొక్క ఆహార పదార్థాలను స్టోర్ చేయడం అనేది మనం చూస్తాం. అంటే టోటల్గా 9వ ప్రణాళిక మొత్తం కూడా గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయపరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా గిడ్డంగి సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విషయానికి మీరు 5 మార్క్స్లో ఉంటుంది, మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ వ్యవస్థలో గిడ్డంగుల సదుపాయాల గురించి ఒక వ్యాసం రాయండి అంటాడు. అప్పుడు గిడ్డంగులు అనేది ఏ అంశాలు అయితే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి కదా, ఆ అంశాలు మీరు చక్కగా రాయాలి. ఒకటి ఏంటంటే సరైన మద్దతు ధర వచ్చే వరకు స్టోర్ చేయాలి. ఇప్పుడు అలా స్టోర్ చేయకుండా పంటను తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేశాడు ఒక రైతు, అనే ఒక రైతు స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ ఖాళీ లేదని చెప్పి ఒక 4 రోజులు నుంచి అతను అతను ఇష్టం వచ్చిన తర్వాత సరైన ధర వచ్చిన తర్వాత తీసుకెళ్ళేంత వరకు ఉండాలి. ఇక్కడ లేదు పడి వేరే వాళ్ళు రావాల అవకాశం లేదని తీసేయడం. అంతేకాకుండా అక్కడ ఏమైనా ఆ పంట కానీ స్పాయిల్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలి. అవి పెట్స్ అంటాం కదా, పెస్ట్ దాన్ని ఏమంటాం, అవి సాధారణంగా చెదలు పట్టడం. ఆ చెదలు పట్టడం, ఎలుకలతో ఉండడం, పంట తినేయడం, ఇటువంటి వాటిని కూడా వాళ్ళకి కంట్రోల్ చేయాలి. సెక్యూరిటీ వాళ్ళది ఫుల్ బాధ్యత. ఆ కంట్రోల్ చేస్తున్న నెసిటీ కూడా ఎవరికి ఉందంటే గిడ్డంగుల్లో నిర్వహించే వాళ్ళ యాజమాన్యానికి ఉంది. ఆ యాజమాన్యం అంతా ఈ 3 సంస్థలు కూడా వాటిని ఎంకరేజ్ చేసి గిడ్డంగులు నిర్మించాలని ఉద్దేశంతో వాటిని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అదొకటే కాకుండా రెండోది ఏం చేయాలి, శీతల పద్ధతిని శాస్త్రీయ పద్ధతిగా అవలంబించాలి. శాస్త్రీయ పద్ధతి అంటే అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి చేస్తే పంట రాబడి పక్కన పడేసి, మద్దతు ధర పక్కన పడేసి అది వెంటనే స్పాయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వాటిని శాస్త్రీయ పద్ధతిగా ఉపయోగించాలి తప్ప అశాస్త్రీయంగా ఉపయోగించకూడదు. అలా చేస్తే పంట లాస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గిడ్డంగి వ్యవస్థ నిర్వహించగలిగారు. లేని కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదొకటే కాకుండా మోసపూరితమైనటువంటి అంశాలను కూడా గిడ్డంగి వ్యవస్థ అరికట్టాలి. ఈ అంశాలన్నీ రాయాలి మనం ఎగ్జాంపుల్. తర్వాత ఏ అంశాలు ఏ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే గ్రామీణ గిడ్డంగుల గురించి ఎఫ్సిఐ వాళ్ళు కానీ, ఎన్సీ కానీ, సహకార గిడ్డంగి సంఘాలు కానీ, జిల్లా సహకార గిడ్డంగి సంఘాలు కానీ ఏం చేయాలి, వాటి మీద అజమాయిషీ వివరించి, వాటి మీద అధికారి సూపర్విజన్ నిర్వహించి ఏ పంటలు ఎలా ఉన్నాయండి అని చెప్పి ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి మోసపూరితమైనవి జరిగాయి అనుకోండి, సపోజ్ ఇందాక మనం చెప్పాం కదా, 3 టన్నుల వరిని కానీ పండించి దాచుకున్న వ్యక్తి 2 టన్నుల 800 కేజీలు మాత్రమే వస్తే అతను మళ్ళీ గిడ్డంగిలో పెట్టుకోవాలని అనుకోడు. ఎక్కడో ఉన్న రేటుకి అమ్ముకోవాలని చూస్తాడు కానీ మళ్ళీ గిడ్డంగిలో వేయాలి, ఈ వేర్ హౌస్లో పెట్టాలి, వేర్ హౌసెస్లో ఉంచాలనేది పెట్టుకోడు. అది ఒకటే కాకుండా చుట్టుప్రక్కల రైతులకు కూడా చెప్తాడు, ఎందుకు వచ్చింది బాబు, ఇట్లాంటి ప్రాబ్లమ్ జరుగుతున్నాయి అంటాడు. కాబట్టి ఇటువంటి క్రైమ్స్కి సంబంధించినటువంటి నేరాలు వీటన్నిటి కంట్రోల్ చేయగలిగారు. అలా కంట్రోల్ చేయగలిగితేనే గ్రామీణ వ్యవస్థ, గిడ్డంగి వ్యవస్థ అనేది, గిడ్డంగి సదుపాయాలు అనేది సక్రమంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ గిడ్డంగి అనే ప్రశ్న ఎంత ఉన్నాయండి, 57,600 వరకు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి కూడా ఈ గిడ్డంగి వ్యవస్థను కూడా కొంచెం ప్రయారిటీ ఇచ్చారు వ్యవసాయ రంగానికి కానీ వీటన్నిటిలో కూడా. తర్వాత 14.37% వరకు గిడ్డంగి వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది. ఎస్పెషల్లీ 9వ ప్రణాళికలో వీటిని అభివృద్ధి చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇది గిడ్డంగి వ్యవస్థ గురించి పర్టికులర్గా మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ మినిమం ప్రైస్ అంటే కనీస రైతు మద్దతు ధర. అంటే ఈ మోడ్యూల్ అంతా కూడా మనము వ్యవసాయ రంగం గురించే చూస్తాం. అంటే మోడ్యూలే కాదు, ఈ బుక్లో ఈ సెమిస్టర్ మొత్తం కూడా వ్యవసాయ రంగం ఫైనల్ కాబట్టి మనము ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి విధానాల గురించి, వ్యవసాయ రంగం ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కిల్స్ గురించి, అనేక అంశాల గురించి మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే మినిమం ప్రైస్ సపోర్ట్, కనీస మద్దతు ధర. అసలు కనీస మద్దతు ధర అంటే ఏంటి, కనీస మద్దతు ధర ఎవరిస్తారు? ఇప్పుడు మనం చూసినట్లయితే కనీస మద్దతు ధర, తర్వాత సపోర్టింగ్ ప్రైస్, కనీస మద్దతు ధర, అదేవిధంగా రైతుకి ఇస్తున్నటువంటి సేల్స్ సేకరణ, దీన్ని సేల్స్ ప్రైస్ సేకరణ,
నష్టపరిహారం, ఎక్స్గ్రేషియో లేదా ఎక్స్గ్రేషన్ అంటాం. అసలు ఇది మనకి సంబంధం లేనటువంటి విషయం, కానీ మీకు ఈ మూడింటి మధ్య విధానం తెలియదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు కనీస మద్దతు ధర, సేకరణ ధర, తర్వాత నష్టపరిహారం. అసలు ఈ మూడింటికి తేడా ఏంటి? టెర్మినాలజీలో మనం చూస్తే కనీస మద్దతు ధర అంటే ప్రభుత్వము ప్రకటించే ధర. ప్రభుత్వము ఆ వస్తువు అంటే ముందుగానే ప్రకటిస్తుంది. ఉదాహరణకు ఒక యూనిట్ పండించే లేదా చెరకు పండించే వ్యక్తి ఉన్నాడు, అతను చెరకు పండించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్యూచర్లో ఆ చెరుకుకి టన్ను వచ్చినప్పటికి ఆ వస్తువు ధర తగ్గిపోవచ్చు. అప్పుడు అతను పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కానీ దాని నుంచి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్రకటించడం ఆ వస్తువు ధర ఒకవేళ అప్పటికి టన్ను ఇంత లేకపోయినా సరే ఆ టన్ను యొక్క విలువ గవర్నమెంట్ చెల్లిస్తుంది అని చెప్పడాన్ని ఏమన్నారంటే కనీస మద్దతు ధర. ముందు పంట వేసేటప్పుడు ముందు చెప్పడం, అంటే అప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత చెప్పడం కాదు. తరువాత సేకరణ ధర అంటే ఇది మద్దతు ధర కాదు, ఇదే సేకరిస్తుంది అన్నమాట. గవర్నమెంట్ తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంతో సేకరిస్తుంది, ఎవరు కొనట్లేదు. కాబట్టి ఏం చేస్తుందంటే నిత్యావసర వస్తువులు ఉన్నాయి, లేదా రేషన్, పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే కోట అంటాం, రేషన్ అంటూ ఉంటాం. అందులో ద్రవ్యపరంగా తక్కువగా పెట్టి కొంత బియ్యాన్ని కనీస అవసరాలు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కొన్ని ఇవ్వాల్సినప్పుడు ఏం చేస్తుందంటే రైతు దగ్గర డైరెక్ట్గా వెళ్ళి కొద్ది, అంటే వాళ్ళకి మినిమం ధరను చెల్లించి అక్కడ ఆ వస్తువును సేకరించి దాన్ని ఏం చేస్తారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది, సేకరిస్తుంది, అక్కడ దాన్ని సేకరిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, కేవలం సపోర్ట్ చేస్తుంది అంతే. ఆ ధర మేమైనా ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తుంది, సపోర్ట్గా వస్తువులు కొంటుంది సొంతంగా. వీటి మధ్య తెలుస్తుంది. కనీస మద్దతు ధర అంటే ఆ వస్తువు అప్పుడు ధర లేకపోయినా సరే మేము ఇస్తాం, మీరు ఎక్కడైనా అమ్ముకోండి అంటే. కనీస మద్దతు ధర అంటే సేకరణ ధర అంటే ఏంటంటే ప్రభుత్వమే కొంటుంది. కొని ఆ వస్తువులు వేరే వ్యక్తులకి ఇవ్వడం. కందిపప్పు బయట ఎక్కడ కొనాలనుకోండి ఎక్కువ ఉంటుంది, అదే రేషన్ ద్వారా తీసుకుంటే తక్కువగా ఉంటుంది. సో ఆ రైతు దగ్గరే అదే అమౌంట్ ఇస్తుంది, కానీ ఇది తన ఖర్చులను తగ్గించుకుని గవర్నమెంట్ సంక్షేమం కోసం తగ్గించేస్తుంది. సో ఇట్లా చేయడాన్ని ఏమన్నామంటే సేకరణ ధర అన్నాం. సేకరిస్తుంది, గ్యాలరీ ప్రైస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు నష్టపరిహారం అంటే ఏంటి, పంట పాడైపోయింది అనుకోండి, అమ్మటానికి లేదు, ఉత్పత్తి లేదు, తుఫాను ఏదో వచ్చి సైక్లోన్ ఏదో ప్రకృతి వైపరీత్యం సంభవించి ఆ పంట నచ్చింది. సో ఇంకేం లేదని చెప్పి ఎకరాకి వచ్చి ఇంత అమౌంట్ ఇవ్వడం అనేది నష్టపోయారు. కాబట్టి ఇక ఇప్పుడు పంట పండించిన ఇన్ని యూనిట్లు అని చెప్పొచ్చు. ఇది కనీస మద్దతు ధర అంటే బస్తా వచ్చి ఇంత ధర అని చెప్పి ఇన్ని యూనిట్లు అంటారు. కాబట్టి అన్ని యూనిట్లకి ఇంటూ 1000 అనుకోవాలి. అన్ని 1000, 10 యూనిట్స్ ఉంది, 10 into 1000 అనుకోవచ్చు. సేకరణ ఇది కూడా 10 into 500 అనుకుందాం, అయిపోయింది. 10 అనేది ఏంటి, ఉత్పత్తి, ప్రొడక్షన్ కాబట్టి. మరి నష్టపరిహారం అంటే ఏంటి, అది పూర్తిగా నష్టం, అది ఎన్ని యూనిట్లు అనేది చెప్పలేం కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలివిగా ఎకరా అని చెప్పేసి ఇస్తుంది. ఇక్కడేమో పంట వచ్చి ఉత్పత్తి కోసం ఇస్తుంది, ఇక్కడ ఎకరా వచ్చి 2 ఎకరా అని చెప్పేసి వాటికి ఎక్స్గ్రేషన్ ఇస్తుంది. ఇది నష్టపరిహారం ఉంటుంది, ఎక్స్గ్రేషన్. ఓకే, ఇది మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన కనీస మద్దతు ధర అనేది మనకి తెలియదు. కనీస మద్దతు ధర, ఈ కనీస మద్దతు ధర అనగా మినిమం ఇచ్చినటువంటి పంటకు అనుకూలంగా ప్రభుత్వమే ఆ ధరను ప్రకటించారు. ఒకవేళ మార్కెట్ రేట్కి ప్రభుత్వం ఇచ్చే రేటుకి సమానమైందనుకో, ఓకే, దీని నుంచి ఒక డైగ్రామ్ ఉంటుంది. డైగ్రామ్ కూడా నేను మీకు నేర్పిస్తాను, మీరు డైగ్రామ్ మెన్షన్ చేయాలి ఎగ్జామ్లో. కనీస మద్దతు ధర అనగానే మీద కనీస మద్దతు ధర అనగానే మీరు మెన్షన్ చేయాలి. సో ఇది కనీస మద్దతు ధర, ఇక్కడ ఒక డైగ్రామ్ కూడా ఉంది. డైగ్రామ్ వేస్తే మనకు టైం అవుతుంది, డైగ్రామ్ వేసిన తర్వాత మళ్ళీ మీరు చూడండి. సరే, మనము చూసినట్లయితే ఈ మద్దతు ధరలు అసలు ఎందుకు ప్రభావితం చేయాలి, గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి మద్దతు ధర అంటే, వ్యవసాయదారునికి మద్దతు ధర ప్రకటించడం వల్ల ఉత్పత్తిని ఎంకరేజ్ చేయొచ్చు, తర్వాత లాస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఆత్మహత్యలు, తర్వాత అతను ఆర్థిక ప్రాబ్లమ్స్, వీటన్నిటి కూడా అతను రాబట్టి అతన్ని వాటన్నిటి నుంచి బయటకు తీసుకురావచ్చు. సో ఎప్పుడైతే మద్దతు ధర లేదో, మద్దతు ధర ప్రకటించాం కాబట్టి సరిపోయింది. ఎప్పుడైతే మద్దతు ధర లేదో, మద్దతు ధర లేని కారణంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్లకు సరైనటువంటి ఆదాయం రావట్లేదు పరిస్థితిలో ప్రభుత్వము వాళ్ళ మీద ధరలు ఎక్కువగా, అంటే ఉత్పాదకం ఎక్కువగా పెరగవచ్చు, కానీ ధరను ప్రకటించలేని పరిస్థితిలో ఆ కుటుంబాలు ఎకనామికల్గా లాస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కనీస మద్దతు ధర ప్రకటించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఉత్పత్తిని పెంపొందించవచ్చు, రెండవది వాళ్ళ ఆర్థిక అసమానతను కంట్రోల్ చేయవచ్చు, మూడవది ఉత్పత్తి పెరుగుదలలో సహకరించి నాణ్యమైనటువంటి అంటే వాల్టబుల్గా ప్రొడక్షన్ని చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుంది దానికి. అంటే మిగిలిన పారిశ్రామిక రంగాలకు ఇతరత్ర రంగాలైనా స్క్వేర్ అనుకోండి, వాటి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది కదా. మరి ఎందుకని సపోర్టింగ్ ప్రైస్ ని ఇచ్చి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు? ఇక్కడ సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వడం ద్వారా కొంతవరకు ఆర్థిక పరమైనటువంటి మార్పులు, ఉత్పత్తుల పెరుగుదలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సపోర్టింగ్ ప్రైస్ అనేది ప్రధానంగా ఇవ్వాల్సిన నెసెసిటీ అన్నమాట. అయితే ఒక్కొక్కసారి ఈ సపోర్టింగ్ ప్రైస్ కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉందనుకో, మార్కెట్ ధర అమ్ముకోవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వం ప్రకటించిన ధర ఒక యూనిట్కి వచ్చి 1000 రూపీస్ అనుకో, ఆ యూనిట్ ధర మార్కెట్లో 1100 ఉందనుకోండి, 1100 అమ్ముకోవచ్చు. నీకు ఇష్టం లేదనుకో ఈ ధరకే విక్రయించుకోవచ్చు. సో ఇట్లా మద్దతు ధర ఒక్కొక్కసారి మార్కెట్ ధర ఎక్కువగా ఉండొచ్చు సపోర్ట్ ప్రైస్ కంటే. సో అప్పుడు ఉత్పత్తి పెరిగే కొద్ది ఎట్లాంటి అంశాలు నేను ఇప్పుడు మనం చూద్దాం, ఒకసారి చూడండి. చూడండి, మీరు ఎగ్జామ్లో కూడా ఈ విధంగా మీరు డయాగ్రామ్ మెన్షన్ చేయాలి. అది ఎక్కడ అంటే సపోర్టింగ్ ప్రైస్ మాత్రమే ఇది మెన్షన్ చేయాలి. ఒకసారి చూడండి, ఉత్పత్తిని ఓవై యాక్షన్గా తీసుకున్నాం. ఏ ఉత్పత్తి? వ్యవసాయదారుడు చేసే ఉత్పత్తిని ఎక్కడ తీసుకున్నాం? ఓఎక్స్ యాక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఓవై యాక్షన్ మీద ఏం తీసుకున్నాం? ధరను తీసుకోవడం జరిగింది. ఓవై యాక్షన్ మీద ధర తీసుకుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్గా ఉందని మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఈ డయాగ్రామ్ మీరు మెన్షన్ చేసేటప్పుడు ఒకసారి వింటే చాలు. ఇక్కడ ఉత్పత్తి అంటే ఇలాగే కదా పెరగడం, ఇదంటే 0 అనుకుందాం. ఉత్పత్తి అంటే ఇట్లే కదా పెరగడం, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తేనే కదా 0 నుండి వెళ్తేనే కదా పెరగడం, ఇది 0. ధర కూడా ఎలా వెళ్తేనే కదా పెరగడం. ఇలా ఏ నుండి బీకి పెరిగిందనుకో ఉత్పత్తి, ఏమో బీ నుండి P1 ధర పెరగడం. అర్థం? ఉత్పత్తి పెరిగే కొద్దీ ధర పెరుగుతూ ఉందనుకోండి, రైతు సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఇప్పుడు ఉత్పత్తి పెరిగే కొద్దీ ధర తగ్గిపోతుందనుకో ఇతను లాస్ అవుతాడు, చాలా ప్రాబ్లం అవుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతని యొక్క ఉత్పత్తిని దాని యొక్క ధరను కంపేర్ చేసి మార్కెట్లో ఉన్న డిమాండ్ని, సప్లైని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ ధర ఇది సపోర్టింగ్ ప్రైస్ అన్నమాట. సపోర్టింగ్ ప్రైస్ క్లియర్గా వినండి, మీకు అర్థమయ్యేలా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఉత్పత్తి పెరిగే కొద్దీ ఆ వస్తువుకి ధర కూడా పెరిగిందనుకోండి, 10 బస్తాలు పెంచాడు, 15 50, 20 బస్తాలు పంపిణీ చేశాడు, 25 100, 30 చేశాడు, 35 150. ఇక్కడ నుంచి పెరుగుతూ ఉంది బస్తాలు, అంటే యూనిట్ ఉత్పత్తి పెరుగుతూ ఉంది కాబట్టి క్వాంటిటీ. సో దాని ధర పెరుగుతూ ఉందనుకో అతను లాభపడతాడు. ఇప్పుడు ఉత్పత్తి పెరిగే కొద్దీ 30 యూనిట్లు ఉందనుకోండి 10, ఇంకొక 20 యూనిట్లు ఉందనుకోండి 5, ఇంకొక 10 యూనిట్లు పెంచాడు అనుకోండి 3, అలా పెరిగిందనుకో ఉత్పత్తి పెరిగే కొద్దీ అతను లాస్ అయిపోతాడు, 0 లెవెల్కి వస్తుంది. సో అతను లాస్ అవుతాడు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇతను పెంచినటువంటి ఉత్పత్తిని అలాగే మార్కెట్లో ఉన్నటువంటి ధరను కంపేర్ చేసి ఆ వస్తువుకి సప్లై డిమాండ్ ఎలా ఉన్నాయని చూసి ఆ వస్తువుని ఎవరు కొనలేదనుకో మార్కెట్ గవర్నమెంటే కొనాలి. అంటే ఎవరు డిమాండ్ చేయకపోతే ఆ వస్తువుని వీళ్ళు సప్లై చేసినప్పుడు కూడా మార్కెట్లో డిమాండ్ లేకపోతే వీళ్ళే తీసుకున్నారు. ఇక్కడ మార్కెట్లో డిమాండ్ ఉందనుకో ఆ వస్తువుకి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర లేదనుకో నువ్వు అమ్ముకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఓఎక్స్ యాక్షన్ మీద ఉత్పత్తిని, క్వాంటిటీని, ప్రొడక్షన్ని తీసుకుని ఓవై యాక్షన్ మీద ధరను తీసుకొని మనం చూసినట్లయితే ఉత్పత్తి పెరిగే కొద్దీ ఎక్కడైతే పెరుగుతుంది. ఇక్కడ పెరగడం తగ్గడం కాదు, సమానం. ఎక్కడైతే సమానమైన సప్లై డిమాండ్ అక్కడ ఈక్విలిబ్రియం సపోర్ట్, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే సంతృప్తి స్థాయిమైనటువంటి మద్దతు ధర ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఎలా పడితే మద్దతు ధర ఇవ్వడానికి కుదరదు. సో అనుత్పాదక వస్తువులు తయారు చేసాం మనం, అనుత్పాదకమైన వస్తువులు తయారు చేసి వాటిలో సంలీనమై ఉన్నాం.
బట్ ఆ వస్తువులు మార్కెట్లో అమ్మిపెట్టమని కోల్డ్ స్టోరేజ్లో కానీ పెట్టామనుకోండి, దానికి సరైన మద్దతు ధర కాదు, ఉపయోగం ఉండకపోవచ్చు, దానికి డిమాండ్ కూడా లేకపోవచ్చు. ఇప్పుడు ఒక వస్తువును పంపిణీ చేసి ఒక వస్తువును పండించినటువంటి వ్యక్తి ఆ వస్తువుకి మార్కెట్లో వినియోగదారు నుండైనా డిమాండ్ ఉండాలి, ప్రభుత్వం తరపు నుంచైనా డిమాండ్ ఉండాలి. అటు ప్రభుత్వానికి కానీ వినియోగదారునికి కానీ డిమాండ్ లేదనుకో, అసలు ఎవరికి అవసరం లేదు వస్తువు, సపోర్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది? ఉదాహరణకు బియ్యం పంపిణీ చేశాడు, వడ్లను పండించాడు, ఆ వడ్లను ప్రైవేట్ వ్యక్తులైనా కొనాలి, సమాజంలో సాధారణ వినియోగదారులైనా కొనాలి, లేదనుకోండి ప్రభుత్వమైనా కోరి దాన్ని ఏం చేస్తుంది, సగటు పౌరునికి వినియోగదారునికి అమ్ముతుంది. సో ఇద్దరు ఎవరైనా కొంటారు కాబట్టి దానికి ధర ఉంది. ఇద్దరు ఎవరికి అవసరం లేకపోతే, ఇద్దరు ఎవరు డిమాండ్ చేయకపోతే ఆ వస్తువు పంట పెట్టుబడి పెట్టింది లాస్ అవుతాడు, దాని నుండి డిమాండ్ ఉండదు, సప్లై మాత్రం ఉంటుంది, బట్ డిమాండ్ చేసేవాడు మార్కెట్లో పెట్టుకోవాలి. సపోర్ట్ ప్రైస్ ఎలా వస్తుంది వీడికి? కాబట్టి అందుకని ముందుగానే ఆ వస్తువు యొక్క విధానాన్ని చూసి సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలా లేదా అనేది కూడా ఈ సపోర్టింగ్ ప్రైస్ మనము చూస్తాం, మద్దతు ధరలో మనం చూస్తాం. ఈ డయాగ్రామ్ మీకు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మద్దతు ధర అనగానే మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఎక్కడైతే సప్లై డిమాండ్ సమానమైన అక్కడ మద్దతు ధర ఉంటుంది అనేది మనకు ఇంకా మీరేం ఆలోచించుకోండి. ఇక్కడ డిమాండ్ రేఖ, ఇక్కడ సప్లై రేఖ రెండు సమానమైన పాయింట్ ఉంటుంది. ఇక్కడే సపోర్టింగ్ ప్రైస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఏ అనే ఉత్పత్తి దగ్గర, ఏ అనే ఉత్పత్తి దగ్గర బి అనేది చూడండి, ఏ అనేది ఉత్పత్తి అంటే ఒక 10 యూనిట్లు చేశాడు, బి అనే ఉత్పత్తి దగ్గర 20 యూనిట్లు చేశాడు. బి అనే వస్తువు 20 యూనిట్లు చేస్తే P1 ధర పెరిగింది, కానీ మార్కెట్ ధర లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ధర అనేది మనకు కాదు. మనకు కావాల్సింది ఏంటి అంటే, ఏ అనే వద్ద 10 యూనిట్లు పెరిగింది, అట్లాగే అక్కడ ధర ఉందంటే బి అనేది ఉంది, ఇక్కడ సపోర్టింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ సమానమైంది. కాబట్టి ఇక్కడ సప్లై డిమాండ్ అనేది ఇక్కడ సమానంగా ఉంది. కాబట్టి ఈ ప్రైస్ ఏమన్నామంటే, ఈ ధర ఈ పిని సపోర్టింగ్ ప్రైస్ అన్నాము. ఈ సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చేది ఎవరంటే ఉద్యోగిత ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి సిద్ధాంతంలో ఈ సపోర్టింగ్ ప్రైస్ అనేది యాడ్ చేయడం అనేది మనం చూస్తాం. ఇది సపోర్టింగ్ ప్రైస్ ఏ వద్ద జరుగుతూ ఉంటుంది. ఇది సపోర్టింగ్ ప్రైస్. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలు మనం చూద్దాం.